ఇంట్లో ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఒకటే గుబులుంటుంది. అదే ఆమె పెళ్లి. ఆ పెళ్లికి పెట్టాల్సిన కట్న కానుకలు. అందుకనే ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచే చాలామంది పైసా పైసా ఆమె పెళ్లి కోసం కూడగడతారు. ఓవైపు ఆమెను ఆమె కాళ్లపై నిలబెట్టడానికి ఉన్నత చదువులు చదివిస్తూనే, మరోవైపు తల్లిదండ్రులు ఈ పెళ్లికి కావలసిన కట్న కానుకల కోసం డబ్బులు జమ చేస్తూ ఉంటారు. ఇక అంతా అనుకున్నట్లుగానే జరిగితే పెళ్లి ఘనంగా జరిగి కూతురు కట్న కానుకలతో అత్తగారింట్లో అడుగు పెడితే ఆ పేరెంట్స్ గంగలో స్నానం చేసినట్లు ఫీల్ అవుతారు. అయితే మరోవైపు మన దేశంలో వరకట్నాన్ని నిషేధిస్తూ చట్టాన్ని చేయడం జరిగింది. ఇందులో భాగంగా కట్నం అడిగినా కట్నం ఇచ్చినా ఇద్దరు కూడా నేరానికి పాల్పడినట్లే. కానీ ఇది ఎక్కడ కూడా అమల్లో లేదు. బాహాటంగానే పెళ్లి కట్న కానుకలతోనే జరుగుతుంది. అంతేకాదు, అదనపు కట్నం కోసం ఇంకా అత్తగారింట్లో ఆడబిడ్డ కష్టాలు పడుతుంటే తల్లిదండ్రులు ఆడబిడ్డల సంసారాన్ని కాపాడడానికి నలిగిపోతూనే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓ పెళ్లి కొడుకు చేసిన పని, అదేవిధంగా అతడి పెళ్లికి సంబంధించిన శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆ పెళ్లి కొడుకును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలిస్తే మీరు శబాష్ అనే అంటారు. రాజస్థాన్లోని ఓ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ శుభలేఖపై కట్నం రహిత వివాహమని, మద్యం మాంసం నిషేధమని ముద్రించారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇది సమాజానికి మంచి సందేశం అంటున్నారు. అనవసరమైన ఖర్చులు తగ్గి అమ్మాయిల తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా ఉంటారని, ఇలాంటి ఆలోచన రావడం చాలా గ్రేట్ అని అంటున్నారు. అయితే సాధారణంగా పెళ్లి చేసుకునే వాళ్ళు తమ పెళ్లి ఇప్పటికీ నిలిచిపోయేలా ఉండాలని, హంగులు ఆర్భాటాలతో ఏ మాత్రం తక్కువ ఉండొద్దని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉంటే తమ పెళ్లి కార్డే చాలా వెరైటీగా ఉండాలని అనుకుంటారు. పెళ్లి కార్డు డిజైన్, కలర్లో అదిరిపోవాలని అనుకుంటారు. కానీ రాజస్థాన్లోని సికార్కు చెందిన సంగ్రామ్ సింగ్ అనే పెళ్లి కొడుకు మాత్రం విచిత్రమైన కార్డు కొట్టించాడు. పెళ్లికి తాను కట్నం తీసుకోవడం లేదని ఏకంగా శుభలేఖపైనే ప్రింట్ చేయించాడు. అలాగే పెళ్లిలో మద్యం మాంసం కూడా నిషేధించినట్లు రాయించాడు. దీంతో ఈ పెళ్లి కార్డు అందుకున్న వ్యక్తులు వివాహానికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచిత్రమైన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఫీషియల్ రాజ్ సొసోడియా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్లో వివాహ ఆహ్వాన కార్డు ఉంది. ఈ వివాహ కార్డు రాజస్థాన్లోని సికార్కు చెందిన అజిత్ సింగ్ షెకావత్ కుటుంబానికి చెందింది. ఈ కార్డు ప్రకారంగా సంగ్రామ్ సింగ్ పూజాల వివాహం నవంబర్ 2, 2025న జరుగుతుండగా, మరో జంట యువరాజ్ సింగ్, హర్షిత రాథోడ్ల వివాహం నవంబర్ 7, 2025న జరగనుంది. ఇక ఈ కార్డును చూసి కామెంట్లు పెడుతున్న నెటిజన్లు ప్రతి కుటుంబం ఇంత సాహసోపేతమైన అడుగు వేసి మద్యం మాంసం లేకుండా వివాహాన్ని నిర్వహించాలంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పెళ్లి అంటేనే హంగులు ఆర్భాటాలు అయిపోయింది. ఇక ఫుడ్ విషయానికి వస్తే దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూలా తీసుకుని చాలా ఖర్చు చేసేస్తుంటారు. వెజ్, నాన్ వెజ్లతో పాటు మద్యాన్ని కూడా పెద్ద ఎత్తున పెళ్లిళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు తడిసి మోపెడవుతుంది. మరోవైపు ఫుడ్ కూడా పెద్ద ఎత్తున వృధా అవుతుంది. ఈ అనవసరమైన ఖర్చులకు సాధ్యమైనంత వరకు తగ్గిస్తే చాలా వరకు భారం తగ్గుతుంది.